ఫిర్యాదు మేరకు హైకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి స్పష్టమైనటువంటి సమాచారం అందుతోంది. ఈ విషయాల మీద మనతో పాటు రియాక్ట్ అవ్వడం కోసం లైవ్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. విష్ణు గారు, చాలా క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశం ఇక్కడి నుంచి వాలంటీర్లు ఎవరు కూడా వాళ్ళ యాక్టివిటీస్లో పాల్గొనవద్దు అని. దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఇది ఆ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందని అడిగారు. ఈ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా సుమారుగా 63-64 లక్షల పెన్షన్లని 1-2 రోజుల్లో మొత్తం అంతా కూడా డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో సరే వాళ్ళ వాలంటీర్లు చూసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, ఒకేసారి ఇవ్వటం ద్వారా వాళ్ళు ఇవ్వటం ద్వారా ఒకేసారి ప్రజలందరికీ కూడా అవ్వాతాతలకి, వయసు మళ్ళీ వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ ఒకేసారి పెన్షన్ వెళ్తుంది. ఈరోజు తెలుగుదేశము దాని బీ టీమ్ అయినటువంటి పీపుల్స్ ఫర్ డెమోక్రసీ రెండూ కూడా కోర్టుకు వెళ్ళడం కానీ కోర్టు ద్వారా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయడం ద్వారా కానీ కొన్ని పత్రికల్లో వ్యతిరేకంగా రాయించడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఒకేసారి 60. విష్ణు గారు, చిన్న ఇంటరప్షన్. ఈ వ్యవహారాల్లో ఇప్పటికే జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం, వాలంటీర్లను మీరు మీ కార్యకర్తలా వాడుకుంటున్నారు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అనేది ఈరోజు మీ ప్రత్యర్థి పార్టీలు మీ మీద చేస్తున్నటువంటి విమర్శ కదా సార్? వాళ్ళకి అధికారం ఏముంటో చెప్పండి సార్. మేమంతా కూడా డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆన్లైన్లో అందరికీ నిధులు వేయడం జరుగుతుంది. ఒక్క పెన్షన్లు మాత్రమే పంపిణీ చేస్తారు. అయినా కానీ పోయిన నెలే వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనొద్దు అని చెప్పని ప్రభుత్వమే చెప్పడం జరిగింది. ఎందుకు దాన్ని చూసి కంగారు పడతారు? ఎందుకు నువ్వు దాన్ని చూసి లబోదివ్వమంటారు? వాలంటీర్లు చూసి వాళ్ళు చేస్తున్నటువంటి 4 సంవత్సరాల్లో మంచి పనులు చూసి ప్రజలకి దగ్గర నుంచి ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది వాలంటీర్ల పట్ల. దాని ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పినా, ఎన్నికల్లో మంచి జరుగుతుందని చెప్పినా కంగారు పడిపోయి 64 లక్షల మంది ప్రజలకి ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే వాలంటీర్లు ఒక 50 ఏళ్ళకి ఇప్పుడు ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి ఎన్నికల కమిషన్ సూచించడం జరిగింది. ఇది ఎంత కష్టం, ఎన్ని రోజులు డెలివరీ చేస్తారు? అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు, అలవాటు పడినటువంటి తీసుకోవడానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇవ్వడానికి సంబంధించిన వాళ్ళు కానీ ఒక పద్ధతి ప్రకారం, ఒక రూట్ మ్యాప్ ప్రకారం, ఒక క్లస్టర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడమే కదా. అంటే ఒక రకంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి బీ టీమ్ ఈ పీపుల్స్ డెమోక్రసీ అనేది సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది. ఒకేసారి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది, ఇబ్బంది పడే విధంగా చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం, వాలంటీర్ల ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు, కానీ నేరుగా డైరెక్ట్ బెనిఫిషరీ కింద డిప్యూటీ ద్వారా నేరుగా ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఆస్కారం ఉంది, అది నేరుగా ఆ కార్యక్రమం చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి అవాతాతల పెన్షన్ల విషయంలో ఇబ్బంది లేదుగా, డైరెక్ట్గా వాళ్ళకి నేరుగా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చుగా గవర్నమెంట్. సార్ ఇప్పుడు ఈ వ్యవస్థ ద్వారా, ఈ పద్ధతి ద్వారా, ఈ మోడల్ ద్వారా వెంటనే వాళ్ళకి ప్రయోజనం జరుగుతుంది, వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి ఆన్లైన్ చేయడం ద్వారా. కానీ ఇప్పుడు డీబీటీ సిస్టమ్ ద్వారా ఈ 64 లక్షల మందికి సంబంధించి కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ చేయటము, బ్యాంకులకు వెళ్ళి మళ్ళీ అక్కడ క్యూల్లో ఉండి తీసుకోవటము, లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి బ్యాంకులకి వెళ్ళటము, రవాణా అసౌకర్యాలు కలగటము, ఇవన్నీ చాలా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రము, వయసు మళ్ళినటువంటి వారు, వితంతువులు, వికలాంగులు, హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ పేషెంట్లు, రకరకాలైనటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ నేరుగా చేరేటటువంటి పద్ధతికి అడ్డంకు కొట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యవస్థని అడ్డంకు కొట్టి దాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని ప్రజలకు ప్రభుత్వానికి ఎటువంటి మేలు చేయకూడదు అనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థ మీద కోర్టుకు వెళ్ళి పాల్గొనవద్దు ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామంటున్నారు. కానీ గడిచిన కొన్ని రోజులుగా వాలంటీర్లు చాలా సందర్భాల్లో ఈ యాక్టివిటీలో, ఎలక్షన్ యాక్టివిటీలో పాల్గొనడం, వారిలో కొంతమందిని ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తించి సస్పెండ్ చేయడం కూడా జరిగిందిగా. కరెక్టే సార్. ఇప్పుడు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు.
వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగులు లేకుండా ఎక్కడైనా సరే అభ్యర్థులతో తిరుగుతుంటే సరే కొన్ని చోట్ల ఐడెంటిఫికేషన్ జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరిని ఉపేక్షించలేదు. కాబట్టి ఎందుకు ఆ వ్యవస్థ ఒక మంచి వ్యవస్థను చూసి తెలుగుదేశం ఎందుకు కంగారు పడుతుందో చెప్పాలి ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. పెన్షన్లు లేట్ అవుతుంది, ఒక 10 రోజుల పాటు లేట్ అవుతుంది. ఈ 64 లక్షల మంది ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది కదా, ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి తెలుగుదేశం చేసినటువంటి చర్య దుందుడుకు చర్య. కోర్టుకు వెళ్ళడం కూడా, లేకపోతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజలకి మేలు చేసేటటువంటి సూచనలు ఇవ్వాలి, ప్రజలకి మంచి చేసేటటువంటి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వాలకి కానీ, లేకపోతే బీజేపీ కూడా కంప్లైంట్ చేసింది విష్ణు గారు. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కంప్లైంట్ చేసింది. కాదు బీజేపీతో, అదే సార్ బీజేపీతో కూడా కంప్లైంట్ చేయించింది ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి పొత్తులో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలే కదా. వీళ్ళందరూ ఈ వ్యవస్థను చూసి భయపడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనో, ప్రజల్లో మంచి పేరు వస్తుందనో ఈ రకమైనటువంటి చర్యల ద్వారా ఎవరు చెడ్డ అనుకుంటారు? భారతీయ జనతా పార్టీ వెళ్ళినా, తెలుగుదేశం వెళ్ళినా, జనసేన వెళ్ళినా, లేకపోతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వెళ్ళినా అందరూ కూడా ఒకటే కదా. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్లే కదా. వీళ్ళందరూ ఆయన ఒపీనియనే కదా. నిన్న కూడా ఈ రోజు కూడా మాట్లాడడం జరిగింది. మరి వాలంటీర్లు నిర్ణయం తీసుకోవడం వెనక హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. హైకోర్టు డైరెక్షన్స్ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కదా. అవును, నేను కూడా అదే అంటున్నాను. హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? వ్యవస్థల మీద, వాలంటీర్ల వ్యవస్థ మీద కోర్టుకు వెళ్ళి ఇబ్బంది కలిగించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి డెలివరీ సిస్టమ్ ఇప్పటికిప్పుడు ఎక్కడ అవుతుంది? 64 లక్షల మందికి ఎట్లా చేయగలుగుతారు? అధికారులందరూ కూడా, రెవెన్యూ అధికారులు కానీ, లేకపోతే నగరపాలక సంస్థ అధికారులు కానీ, పంచాయతీరాజ్ అధికారులందరూ ఎన్నికల ప్రక్రియలో మునిగి ఉన్నటువంటి సందర్భంలో ఈ 64 లక్షల మంది ఎక్కడ ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఎలా ఇవ్వాలి అని ఇమ్మీడియట్గా చేయగలిగేటటువంటి పరిస్థితి కాదు కదా. ఇదే ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం, జనహితమైనటువంటి కార్యక్రమమే కదా, ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమం కదా, పార్టీకి ప్రచారం చేయడం కాదు కదా. అదే వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా వెళ్ళారు అని అంటే కుట్రతో, కుతంత్రంతో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలతో సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని ఒక లేబుల్ పెట్టుకుని ఆయన నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఏ సందర్భంలో ఏ రకంగా గత 4 సంవత్సరాల్లో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా చేశారో, తర్వాత కోర్టులు కానీ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మరొక లెటర్ నెంబర్ 473 అది కూడా ఇప్పుడు నా చేతిలో ఉంది. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మరొక ఆదేశం టెట్, డిఎస్సి రెండు కూడా ఆపాలి అని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశం. దీని ఇంపాక్ట్ కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పొలిటికల్ వ్యవస్థ లేదు, అధికారుల వ్యవస్థ నడుస్తుంది. నడిచినప్పుడు దాన్ని కూడా ఎందుకు ఆపాలి? ఆ ప్రక్రియ కొనసాగితే నష్టం ఏంటి మీకు? ఎందుకు కంప్లైంట్ చేశారు? నిరుద్యోగ యువకులకి అన్నీ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ నిర్ణయం కూడా యువతకి సంబంధించినటువంటి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి, ఇతర ప్రజలకి మేలు చేసేటటువంటి సందర్భంలో ఒక ప్రక్రియ ప్రకారం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఆపారు అని అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు, మంచి వెళ్ళకూడదు అని అడ్డుకునేటటువంటి ప్రయత్నమే. కోర్టుకు వెళ్ళినా కానీ, కోర్టు ద్వారా ఎన్నికల కమిషన్కి డైరెక్షన్ ఇచ్చినా కానీ ఆ నిర్ణయాలు రెండూ కూడా ప్రజల వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలుగా మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, లైవ్లోకి వచ్చినందుకు మీ అభిప్రాయం తెలియజేస్తుంది. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డైరెక్షన్స్తో ఇకపై నుంచి వాలంటీర్లు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాల్లో ఏ రకంగానూ పాల్గొనకూడదు. దాంతోపాటుగా వాలంటీర్లు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇకపై నుంచి ఇవ్వడానికి వీల్లేదు. వారి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా, ట్యాబ్లు కానీ, ఇతర మొబైల్ ఫోన్లు కానీ అన్నీ కూడా డిఈఓలకి సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది ఖచ్చితంగా